దాన్ని ఆ కోణం ఎందుకు మీకు కనపట్టలేదు అని అడుగుతున్నాను నేను. స్ట్రైట్ క్వశ్చన్ నేను అడిగేది. ఇలాంటివి చేసి మళ్ళీ మేము బెదిరిస్తున్నామని, మేము చంపేస్తాం. 1000 మంది అబ్బాయిలు పుడతారా? ఎందుకు? దోసుకు తింటాగా 1000 మంది అబ్బాయిలు? ఇప్పుడు ఒకడున్నోడితోనే సస్తుంటే 1000 మందిని పుట్టిస్తానంటావేంటి? అసలు ఆయన ఎవడు చంపుతాడు? ఆయన చంపే అంత పనే ఉంటుంది. జేబు దొంగలు ఎవడం చంపుతాడా? చేపల దొంగలు ఎవడం చంపుతాడా? కావాలని మీకు మీరు కలరింగ్ ఇచ్చుకోవడానికి ఏదో ఒకటి వచ్చాం కదా, 4 కోతలు కూసి వెళ్ళకపోతే బాగోదని మాట్లాడదాం. కాకపోతే నిజంగా అవగాహన నుండి మాట్లాడావా నాని అని అడుగుతున్నాను నేను. నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే చేసావు కదా, నువ్వు నేర్చుకుంది ఇదేనా? ఇలాంటి యథోపనం చేసేవాళ్ళని సమర్థించడానికి మీ పార్టీ సిద్ధాంతం అని అడుగుతున్నా. మీ పార్టీ నాయకుడి సిద్ధాంతం అదే, మీ అందరి సిద్ధాంతం కూడా అదేనా కనబడుతుంది మాకు. మీరు ఈ పనులు మాట్లాడుతుంటే చేస్తుంటే. ఇప్పటికైనా అర్థం చేసుకోమని ఈ యొక్క మీడియా పరంగా మీకు ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుస్తా వాస్తవాలేంటి, అసలు జరిగిందేంటి. అబ్బయ్య పోలవరం కాలం అంతా తవ్వేశాడు, మొత్తం దోసేశాడు. ఎవరు కాబట్టి రేపు వెళ్తే లెక్కలు రేపు తేలకుండా పోతాయా? తిన్నదే కక్కక మాంతారా? మీ తిన్నవాళ్ళందరూ మీ సహచరులందరూ వెళ్ళా తింటున్నారుగా చెప్పుకోడు. వాడికి తప్పదు, లోనేసేయండి, అరెస్ట్ చేసేయండి, తప్పు చేద్దామన్నావు కదా. వస్తాయి, ఒక్కొక్కటిగా వస్తాయి. తొందరపడి మాక. ఒకవేళ మాకు తెలియదేమో, మేము మర్చిపోయామో అని చెప్పి నువ్వు గుర్తు చేసినట్టుగా కూడా ఉంది మాకు ఇది. థ్యాంక్ యూ. నువ్వు చెప్పిన విషయాలన్నీ అర్థం చేసుకున్నాం. తప్పనిసరిగా తప్పు జరిగి ఉంటే ఇంప్లిమెంట్ చేసేదాకా ఈ కూటమి నిద్రపోదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటారు. వివాదం అనేది ఎవరి మధ్యలోనూ లేదు. కొల్లేరు రైతులకి అబ్బాయి చౌదరికి మధ్యలో ఉన్నటువంటి వివాదం ఇది మా తెలుగుదేశం పార్టీకి మాకు కూటమికి మీరు లింక్ పెట్టద్దు. మీరేంటంటే మా మీద తోసేస్తే అది పోద్దేమో అని అంటున్నారు. అసలు అబ్బాయి డబ్బులు ఎందుకు అలా బాకీ అనేది మీరు ఆలోచించలేండి. ఆ కోణం మీకు కనపట్లేదా? వీడు ఆ డబ్బులు తినేశాడట. ఈ జగన్ అనేటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీడు పేటరేగిపోయి కళ్ళు నెత్తి మీదకి వచ్చి మితిమీరి ప్రవర్తించాడట. దానివల్లనే ఇష్యూలు ఉన్నాయట అనేది ఒక్క మనిషిని అర్థం చేసుకోరే. నేను అడుగుతున్నా, ఆ కోణంలో ఆలోచించండి. మీకు ఆడు చేసిన తప్పేంటో కనపడద్దే. ఇప్పుడు అతని ఆస్తులు ఎవడో లాక్కోలా, ఎవడు ఆ ఆస్తులను కాజేలా, ఆ ఆస్తులను ధ్వంసం చేయాల, ఆడింటి మీద రాయేసాడు అంటాడు. ఎవడు రాయేస్తాడు ఇంటి మీదకి వెళ్ళి? వేరే పని లేదు ఎవడికే ఆడింటి మీద రాయేయటమైన పని. ఆడింటి ముందు వాళ్ళు మాకు భోజనం పోలేదు అని కంచాలు కొట్టారు. దానికి ఎవడు బాధ్యుడు? ఆడు కంచాలు కొడతాడు కడుపు